దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం. ప్రతి దినము మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనము నేను చదువుతాను. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులను బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. హల్లెలూయా. కృత్రిమము కల్పింపవలెనని అంటే జ్ఞానవేత్త అయిన సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథంలో ఈ మాట ఎంత జ్ఞానయుక్తంగా అతడు పలికాడో, దేవుడు అతనికి ఎంత జ్ఞానమైన ఆ మనసును, ఆ జ్ఞానాన్ని అందించారో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ దినాల్లోనే కృత్రిమము గురించి మాట్లాడారు. హల్లెలూయా. అసలు కృత్రిమము అంటే ఏంటి? కృత్రిమమును కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులను బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. కన్నులు మూసుకున్నట పెదాలు బిగబడతారట. అసలు కృత్రిమము అంటే ఏంటి? కృత్రిమం గురించి యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పారు. అది మనం చదివిన తర్వాత దాని యొక్క వివరణలోనికి వెళదాం. పాత నిబంధనే కాదు, నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారికి కూడా కృత్రిమం అంటే ఇష్టం లేదు. చూద్దాం వాక్యంలో. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనము. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావము, అవివేకము వచ్చును. హల్లెలూయా. అంటే మనిషిని అపవిత్రపరిచే, అంటే తినే దాని గురించి అక్కడ వారు అడిగినప్పుడు పైనుంచి మనిషి లోపలికి వెళ్ళేది కాదు, మనిషిని అపవిత్రపరిచేది హృదయంలోంచి బయటికి వచ్చేదే అని చెప్పి అక్కడ అనేకమైన విషయాలు చెప్పారు. మొట్టమొదటిగా ఏం చెప్పారు అంటే, జారత్వం గురించి చెప్పారు, దొంగతనాల గురించి చెప్పారు, నరహత్యల గురించి చెప్పారు, వ్యభిచారం గురించి చెప్పారు, లోభం గురించి చెప్పారు, చెడుతనముల గురించి చెప్పారు, కృత్రిమం గురించి చెప్పారు. అంటే ఈ యొక్క వ్యభిచారము, జారత్వము, నరహంతకము వీటితో సమానమైనది కృత్రిమం అనేది కూడా. కృత్రిమము అనేది మనిషి హృదయంలోంచి బయటికి వస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పారు. అసలు యేసు ప్రభు వారికి నేను అనేక దినాలు దీని గురించి చాలా ఆలోచించానండి. యేసు ప్రభు వారికి కృత్రిమము ఎందుకు ఇష్టం లేదు, కృత్రిమము ఆయనకి ఎందుకు నచ్చలేదు అని నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే కృత్రిమము అంటే దేవుడు సృష్టించిన ఆ సృష్టిలో మనిషి తయారు చేసినదే కృత్రిమం. అంటే ఉదాహరణకి ఇప్పుడు కాలు యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా కాలు ఇరిగిపోయింది అనుకోండి, ఆ కాలు ప్లేస్లో చెక్క కాలు అంటే జైపూర్ కాలు పెడతారు, లేకపోతే చెయ్యదా సరే జైపూర్ చేయి పెడతారు. పెట్టినప్పుడు ఆ వ్యక్తి అక్కడ కుంటుకొని నడవకున్న ఆ జైపూర్ కాలు అంటే తయారు చేయబడిన కృత్రిమం అంటారు దాన్ని. ఆ కృత్రిమ కాలుతో నడిచినప్పుడు ఆ వ్యక్తికి అది కొద్దిగా ఆసరాగా ఉంటుంది, అది మంచిదే కదా. ఎందుకు యేసుక్రీస్తు వారికి కృత్రిమం ఇష్టం లేదు అని నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. కృత్రిమము అంటే మనిషి విషయంలో, అంటే దేవుడి సృష్టి విషయంలో మనిషి దేవుడితో సమానంగా చేసేదాన్ని కృత్రిమం అంటారు. ఇప్పుడు ఆ కాలు ప్లేస్లో ఈ కృత్రిమం కాలు మంచిదే కదా, అది సరే అది అనుకుందాం. మనం తినే ఆహారంలో పండ్లు చూసినప్పుడు ఆ అరటి పళ్ళు కానీ, మరి లేకపోతే ద్రాక్ష పండ్లు కానీ, ఇప్పుడు తినే వాటిలో రకరకాల కొత్త కొత్త పండ్లని వస్తూ ఉన్నాయి. అంటే ఇది రెండు విత్తనాలు కలిపి తీసుకొచ్చేదే ఆ వేరే యొక్క పంట అన్నమాట. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. పూర్వ దినాల్లో అరటి పండ్లనే మనం చూసుకుందాం. ఎందుకంటే మనకు అందరికీ రెగ్యులర్గా దొరికేవి, మన కళ్ళు ముందు కనబడేవి. అరటి పండ్లు దేశవాళీ పళ్ళని చిన్నవి పసుపు అరటి పళ్ళు ఉండేవి. అలాగే మరొక అరటి పండ్లు ఉండేవి, గ్రీన్ కలర్లో ఉండేవి. ఇప్పుడు అవి అంతరించిపోయాయి, ఇప్పుడు అవి ఎక్కడ కూడా దొరకటం లేదు. వాటిని పెద్దగా ఎవరు తీసుకునేవారు కాదు. అప్పుడు మనిషి ఏం చేశారంటే ఈ రెండు విత్తనాలు కలిపి వేస్తే ఇప్పుడు మనం బయట రోడ్డు మీద కొంటున్న పొడవాటి అరటి పండ్లు అవి ఉన్నాయి కదా, పసుపు కలర్లో, రూపం ఒకటి, రంగు ఇంకొకటి. రూపము గ్రీన్ కలర్ది అంటే పెద్దగా సైజు, రంగు పసుపు కలర్ది. చూడండి, అది కృత్రిమం పంట, అది కృత్రిమం పంట. అలాగే మనం అనేక పండ్లు కానీ కూరగాయలు కానీ అనేకమైన చూస్తాం.
కానీ ఆ పండ్ల వల్ల మనిషికి ఇంకా ఆరోగ్యం వస్తుంది, కానీ దానివల్ల మనిషి చెడిపోలేదు. కృత్రిమ పంట అయినా అది మంచిగానే వెళ్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడు చూడలేని పండ్లు మార్కెట్లోకి కొత్త కొత్త పళ్ళన్నీ దిగుతూ ఉన్నాయి. ఇంతకుముందు మా చిన్నతనంలో మేము ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి చూడలేదు. మరి ఇవి ఎలా పండించారో కూడా నాకు తెలియదు. అవి కొత్తగా దిగుతూ ఉన్నాయి. అవి మనిషికి మంచి ఆరోగ్యము మంచిది కూడా ఆ పండు. దానివల్ల మనిషి ఏమీ చెడిపోలేదు. అందువల్ల యేసుక్రీస్తు వారికి ఎందుకు ఆ కృత్రిమం అంటే నచ్చలేదు. కూరగాయల్లో కూడా మనం చూస్తున్నాం, రకరకాల కొత్త కూరగాయలు వస్తూ ఉన్నాయి. అంటే మా చిన్నతనంలో ఆనపకాయలు, బీరకాయలు ఇవన్నీ, ఆ తర్వాత క్యాప్సికం, ఈ పటన్స్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా ఏమనేవారంటే విదేశీ పంట అనేవారు అప్పుడు తెలియక. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మనం చూస్తూ ఉన్నాం ఆ వీడియోస్ అవన్నీ. అంటే ఇది అయినా అది మంచిదే, దాంట్లో తప్పేమి కూడా లేదు. ఆయన యేసుక్రీస్తు వారు ఎందుకు కృత్రిమము పాపంతో పోల్చారు ఆయన? నాకు అసలు అర్థం కాలేదు. చాలా నాళ్ళు బట్టి నేను ఈ మాటలు పట్టుకొని ప్రభువా నీ అడగ్గా ఆయన నాకు కొన్ని విషయాలను, అంటే ఇప్పుడు కాదు చాలా కిందటే ఆయన తెలియచేసిన తర్వాత నాకు తెలిసిన వారికి సంఘంలో ఈ మాటలన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు ప్రభు చిత్త ప్రకారంగా ప్రభువారు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి ఈ యొక్క వీడియోలో ఈ వాక్యానుసారమే కానీ వాక్యం లేకుండా ఏది కూడా ఉండదన్నమాట. ఈరోజు ఈ వాక్యం చెప్పడం జరుగుతూ ఉంది. మంచిదే కదా, కాలు లేని వ్యక్తికి కాలు పెట్టుకోవడానికి అది కృత్రిమం బాగానే ఉంది. మరి మంచి పంటలు పండిస్తున్నారు, అది బాగానే ఉంది. ఇక పక్షులు, జంతువులు చూస్తే పాతకాలంలో కాకులు, పిచ్చుకలు, చిలుకలు ఉండేవి. ఇప్పుడు చిలుకల్లో ఎన్ని రకాల చిలుకలు, నెమల్లో ఎన్ని రకాల నెమళ్ళు, ఇలా ఇవన్నీ కూడా ఆ యొక్క కుక్కల్లో ఎన్ని రకాల కుక్కలు, ఇవన్నీ కూడా ఆ యొక్క కృత్రిమం. అంటే జంతువుల యొక్క బ్రీడ్ కలిస్తే వేరొక జంతువు అనేది ఉద్భవిస్తుంది. దాన్ని బట్టి అది కృత్రిమమైన జంతువుగా మార్చబడుతుంది. ఆ విధానాన్ని నేను వివరించలేకపోతా ఉన్నాను. ఇవన్నీ మంచిదే కదా, మనిషికి మంచిగా వాడుతున్నారు కదా. ఇంకా మనం లోతుల్లోనికి వెళ్తే ఇప్పుడు డీసెంట్గా రోబోలు వచ్చాయి కదా, మనిషికి పని ఒత్తిడిని చాలా తగ్గించాయి. అక్కడి నుంచి ప్రారంభమైంది దైవ చిత్తం. మనిషికి పని ఒత్తిడిని పూర్వకాలంలో కష్టపడి పని చేసేవారు కనుక వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, గుండె ప్రాబ్లమ్స్ కానీ, షుగర్లు కానీ, బీపీలు కానీ ఉండేవి కాదు. ఇలాగా పరికరాలు ఎక్కువైన కొలది మనిషి పని తగ్గే కొలది మనిషికి ఈ యొక్క బలహీనతలు కూడా వచ్చేసాయి. మా చిన్నతనంలో ఏమనివ్వరంటే హార్ట్ ప్రాబ్లం కానీ, షుగర్ కానీ ఎవరికైనా ఉంటే అవి గొప్పింటోళ్ళకి వస్తాయి అవి అనేవారు. ఎందుకో ఆ మాట చెప్తారంటే వాళ్ళు అలా కూర్చొని తినేవారు కనుక, పని వారిని వాళ్ళని పెట్టుకునేవారు కనుక, ఏ పని చేసేవారు కాదు కనుక వాళ్ళకి అలాంటివి వస్తాయని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ రోబోస్ అనేవి కూడా వచ్చేసాయి. చూడండి, హోటల్లో రోబోలే అందిస్తూ ఉంటున్నాయి అన్ని. ఆ యొక్క మనిషి యొక్క పని ఒత్తిడి అనేది మనిషికి తగ్గింది కనుక, పని భారం అనేది తగ్గింది. అది ఒక అంతటికి మేలే. మనిషికి డిప్రెషన్లోకి వెళ్లకుండా, పని భారం ఎక్కువగా లేకుండా ఆ రోబోలు అనేది కూడా అంటే ఒక అంతటికి అది మేలే. మరొక వైపు చూస్తే మనిషి కష్టపడి పని చేస్తేనే కదా ఆరోగ్యం. ఇప్పుడు ఆ కష్టపడి పని చేయక ఇంట్లో కూర్చొని ఉండడం వల్లే కదా వాకింగ్లు, ఎక్సర్సైజులు ఇవన్నీ. అలాగే 4 ఎముకలు వంగినట్టు కష్టపడి పని చేస్తే ఆ ఎక్సర్సైజ్ అయ్యి ఉండవు కదా. ఇలాగా అయినప్పటికీ కూడా ఎందుకు దేవునికి కృత్రిమం అంటే ఇష్టం లేదు అని అనేక మార్లు ప్రభువుని శోధించారు. ప్రభువా, దీని వివరణ నాకు తెలియచేయవా తండ్రి, ఎందుకు మీరు కృత్రిమముని ఒక పాపంతో చూశారు ప్రభువా అని అడిగినప్పుడు, ఒకరోజు ఇప్పుడు కాదులేండి, అది 2005లోనో 2008లోనో, నాకు సంవత్సరం సరిగ్గా గుర్తులేదు, కానీ ఒకటి మాత్రం గుర్తుంది. TV9 వచ్చిన క్రొత్తలో. ఎందుకు అలా చెప్పానంటే TV9లో వార్తలు బాగుంటాయని చెప్పి అప్పుడు TV9 వార్తలకి మేము వెళ్ళి కూర్చొని వినేవారం అన్నమాట. హల్లెలూయా. అంటే ఎక్కడెక్కడ లేని విషయాలన్నీ కూడా చెప్తారు. ఆ టైంలో ఆ యొక్క వార్తలో ఒక హెడ్లైన్ వచ్చింది. ఒక వ్యక్తి ఇలా చిలకని చేతితో పట్టుకున్నాడు. ఆ హెడ్లైన్లో ఆ హెడ్డింగ్ ఏమని వచ్చిందంటే వింత గర్భవంతుడు అని వచ్చింది. ఒక మగతను, ఒక పురుషుడు ప్రెగ్నెంట్తో ఉన్నాడు. అది షర్ట్ ఇప్పేసి చూపించారు. ఒక చిలకని ఇలా చేతి మీద పెట్టుకొని వింత గర్భవంతుడు అని హెడ్లైన్ ఇచ్చారు. ఏంటి వింత గర్భవంతుడు ఏంటి? ఇది చాలా ఆశ్చర్యం కదా. వింత గర్భవంతుడు అని ఇచ్చారు. ఇస్తే
ఆ వార్తలు అయినంత వరకు కూడా అది చూపించలేదు. మొత్తం వార్తలన్నీ అయినంత వరకు కూడా వివరాల్లోనికి తీసుకొని వెళ్ళలేదు. దానికి ముందు ఆ యొక్క విషయాన్ని మేము ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నప్పుడు నెక్స్ట్ వార్తలు అని చెప్పినప్పుడు అలా కూర్చొని విన్నాను. విన్న తర్వాత ఆ విధానం ఏమిటి అంటే, దానికి ముందు అంటే కృత్రిమం బిడ్డలు కనడానికి దానికి ముందు జరిగిన విధానం ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇది కూడా మంచిదే, పిల్లలు లేని వంటి వారికి చాలా మంచి యొక్క అవకాశం. టెస్ట్ ట్యూబ్ బేబీ కృత్రిమమైన బిడ్డ అన్నమాట. అది కూడా మంచిదే, దానివల్ల అనేక మంది తల్లుల కన్నీరు తుడవడానికి ఉపయోగపడేది. దాని తర్వాత వచ్చింది సరోగతి అంటే ఒకరి గర్భంలో సంచి బాగోకపోతే వారి గర్భాన్ని తీసుకువెళ్ళి ఆ పిండాన్ని వేరే ఒకరి గర్భంలో పెట్టి పెంచడం. అది మంచిదే, ఎందుకంటే ఆ బిడ్డ పోకున్నా వేరే గర్భంలో పెంచి ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించడం అది మంచిది. అది కృత్రిమమే, కానీ అది దైవత్వం దేవుడిచ్చిన దాన్ని మార్పిడి చేస్తారు. దాన్ని సర్వగతి అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, సృష్టిలో దేవుడు గర్భం అనేది దేవుడిచ్చిన బహుమానం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. మరి ఆ బహుమానాన్ని ఆ విధంగా వాడుతూ ఉన్నారు. అవి మంచిదే, అనేక మంది కన్నీళ్లు తుడవటానికి, అనేక మందిని ఓదార్చడానికి అవి పనికొచ్చేది. ఇప్పుడు ఈ మగవాడు వింత గర్భవంతుడు అని హెడ్లైన్ పెట్టేటప్పటికి నాకు అనేకమైన ఆలోచనలు వచ్చేసాయి. ఇవి మంచివే కదా, పురుషుడు గర్భం దాల్చడం ఏంటి? పురుషునికి ఎక్కడైనా గర్భం వస్తుందా? పుంజు గుడ్డి పెట్టదు కదండి. సృష్టి దేవుడు ఎవరికి స్త్రీని బిడ్డలు కనడానికి ఇచ్చారు, పురుషుడు స్త్రీని ఏలడానికి ఇచ్చాడు దేవుడు. కానీ ఇది సృష్టికి వ్యతిరేకంగా ఉంది కదా, మగవాడు గర్భం దాల్చాడు అంటే అని ఆ యొక్క వ్యక్తి యొక్క ఫోటో వేసినప్పుడు ఆ వార్తలు చాలా జాగ్రత్తగా వింటే, ఆ గర్భవంతుడు ఆ వింత గర్భాన్ని మోస్తున్న అమెరికాలోనో ఎక్కడో, ఇక్కడ కాదు, అది స్టార్టింగ్ అనమాట. అప్పుడే ఫస్ట్ టైం నేను విన్నాం. ఏంటి అంటే ఇదిగో ఈ మాట, వింత గర్భవంతుడు అనే మాట కాదు, ఆ వ్యక్తి ఎవరు అనేది. ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే గర్భాన్ని దాల్చిన ఒక పురుషుడు ఉన్నాడో తను పుట్టేటప్పుడు ఒక అమ్మాయిగా పుట్టాడు, పెరిగేటప్పుడు ఒక అమ్మాయిగానే పెరిగాడు. పెద్దవాడైన తర్వాత యవన కాలంలోనికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి అబ్బాయిగా మారాలని ఒక ఆలోచన కలిగింది. కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించి నాకు అమ్మాయిగా ఉండడం ఎంత మాత్రం ఇష్టం లేదు, కనుక నేను అబ్బాయిగా మారిపోతాను అని ఏవో ఆపరేషన్లు చేయించుకొని ఆ అమ్మాయి అబ్బాయిగా మారిపోయి కోర్టుకి వెళ్ళి ప్రభుత్వం నుంచి పురుషుడు అనే ఒక సర్టిఫికేట్ తెచ్చుకుందంట. ఆ అమ్మాయి ఇతను ఇక్కడి నుంచి అమ్మాయి కాదు అబ్బాయి అని అన్నిటిలో అబ్బాయి అని రాయించుకున్నారు. బాగుంది. ఆ తర్వాత కొంతకాలానికి మరొక అబ్బాయి, అతనికి అబ్బాయిగా ఉండడం ఇష్టం లేదట. ఆ అబ్బాయి ఏం చేశాడంటే అమ్మాయిగా మారాలని, అమ్మాయిగా మారి తను కూడా అమ్మాయిగా ఉండాలని తన హృదయంలో అనిపించింది, నేను అమ్మాయిని అయితే బాగున్నాను అని. దానికి డాక్టర్లు అన్నీ కూడా ఉన్నాయి, సదుపాయం ఉంది, చేయగలరు అని చెప్పి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు. తను కూడా ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని చాలా జాగ్రత్తగా నేను అమ్మాయిని అని డాక్టర్ల చేత ప్రభుత్వం చేత ముద్రింపబడి అమ్మాయిగా పేరు మార్చుకొని అమ్మాయిగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వివాహము చేసుకున్నారు. హల్లెలూయా. అంటే కృత్రిమము అనే దాని గురించి నేను చెప్తున్నానండి. దేవునికి ఇష్టం లేని పని, అది ఒక పాపముతో యేసుక్రీస్తు వారు మనిషి హృదయంలోంచి అది వస్తుంది కృత్రిమము అని ఎందుకు ఆ దినాన ఆయన చెప్పారు. దానికి ముందు క్రీస్తు పూర్వం సామెతల గ్రంథంలో వారు కళ్ళు మూసుకొని పెదాలు బిగబెట్టి చేస్తారు, కృత్రిమాన్ని చేస్తారు, కీడికే అని ఎందుకు సొలొమోను గారు చెప్పారు. దేవుని వాక్యంలో ఆధారం లేకుండా ఏది కూడా మనము మాట్లాడకూడదు. అందులో నేను అస్సలు మాట్లాడను, ఎందుకంటే అది నా యొక్క మనస్తత్వం అటువంటిది. దేవుని వాక్యంలో లేకుండా ఏది మాట్లాడు నాకు ఇష్టం ఉండదు. ఎందుకు యేసుక్రీస్తు వారికి అంత బాధను కలిగించి వ్యభిచారము, జారత్వము, నరహత్యతో కలిపి ఈ కృత్రిమాన్ని పోల్చాడు. కృత్రిమ ద్వారా అప్పటి వరకు నాకు కనబడుతున్నవన్నీ కూడా మంచి పద్ధతులు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ కాళ్ళు కానీ, అంటే విరిగిపోయిన కాళ్ళు కానీ, లేకపోతే పండ్లు కానీ, లేకపోతే పక్షులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ, ఇవన్నీ కూడా మనిషికి ఉపయోగకరంగా ఉన్నాయి. రోబోస్ కానీ,
ఇవన్నీ కూడా ఎందుకు యేసుక్రీస్తు వారు అంత వేదన ఆ విషయంలో అంతగా చెప్పారు ఆయన అంటే, ఇదిగో ఇలాగా దేవుడు ఒక అమ్మాయిగా ఒక అబ్బాయిగా సృష్టిస్తే సృష్టికి విరుద్ధముగా వారిద్దరూ మారి వివాహం చేసుకున్నారు. వారి జీవితం తాపీగానే ఉంది, బాగానే ఉంది, హ్యాపీగా జరుగుతూ ఉంది. కొంతకాలానికి అబ్బాయి అమ్మాయిగా మారి, అమ్మాయి కదా, ఆ అమ్మాయికి ఏమనిపించిందంటే పిల్లలు కావాలని అనిపించింది. పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నేను నా బిడ్డలు నాకు ఉండాలి అని భర్తగా ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని అడగడం ప్రారంభిస్తే వీళ్ళిద్దరూ కలిపి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవి నా మాటలు కాదండి, మీకు ఎవరికైనా ఒకవేళ ఆలోచన ఉండి టీవీ 9లో పాత రికార్డులు తీసుకుంటే తీసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇది వాళ్ళు చూపించిందే నేను చెప్తున్నాను. నాకు కూడా తెలియదు కదా, విదేశాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా, నేను అంత విదేశాలు వెళ్ళలేదు కదా, వాళ్ళు చూపించిన వార్తనే నేను చెప్తా ఉన్నాను. అయితే అతడు మళ్ళా వాళ్ళిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే, అబ్బాయిగా ఉన్న ఆ అమ్మాయితోని, నువ్వు అబ్బాయిగా మారేవు కానీ నీ లోపలున్న అవయవం దేవుడు సృష్టించాడే, లోపల అమ్మాయిగా ఉన్నప్పుడు నీకు ఒక గర్భసంచిని పెట్టారు లోపల, ఆ గర్భసంచి అలాగే ఉంది. నువ్వు అమ్మాయిగా మారిన అబ్బాయి, నువ్వు అమ్మాయిగా మారేవు కానీ నీ లోపల గర్భసంచి లేదు. కనుక టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఇప్పుడు ఈ అబ్బాయిగా మారిన ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వారు గర్భం దాల్చొచ్చు అని డాక్టర్లు చెప్పారట. చెప్పగానే వెంటనే ఎవరి పిల్లలో మనకెందుకు, మనం మోసే పిల్లలే మనకు కావాలని వారిద్దరూ ఏకీభవించి దానికి ఒప్పుకున్నారన్నమాట. అలాగా అతనికి గర్భం వచ్చింది. ఆ తర్వాత సిజరన్ చేసి బిడ్డను తీసేరేమో, అక్కడ వరకే వాళ్ళు చెప్పారు. చూడండి, వీళ్ళు ఎన్ని మార్పులు చేసుకున్నా, వారి శరీర ఆకృతిని పైని ఎంత మార్చుకున్నా దేవుడు సృష్టిలో అంటే వారిని ఏ విధంగా సృష్టించారో లోపల అవయవ భాగాలు అలాగే ఉన్నాయి, పైకి మారాయేమో. ఒకవేళ ఆ విషయం వాళ్ళకి లోపల ఇలా ఉంది అని తెలిస్తే అప్పుడు అది కూడా తీసేమందురేమో, మనకు తెలీదు. ఉన్న అవయవాలు ఎలా తీయించేసుకున్నారో వాటిని కూడా అలా తీసేసుకున్నామో. కానీ డాక్టర్లు చెప్పలేదో, లేకపోతే లోపల కదా ఉంటే ఉన్నాయి అని అనుకున్నారో. ఒకానొక సమయం వచ్చింది వాళ్ళకి పిల్లలు కావాలని. అప్పుడు దేవుడు నిర్మించినప్పుడు స్త్రీని స్త్రీనిగాను పురుషుని పురుషునిగాను నిర్మించినప్పుడు స్త్రీకి ఉండవలసిన లోపల ఉన్న అవయవ భాగాల్లో ఏదైతే గర్భసంచి ఉందో ఆ గర్భసంచి అలాగనే ఉంది కనుక అతడు బిడ్డను కనడానికి అవకాశం వచ్చింది. దేవుడికి సృష్టి విరుద్ధమైన పని అది. చూసారా, ఎంత పైకి మార్చుకున్నా ఆ యొక్క మనుషుల చేత నువ్వు పురుషుడివి నువ్వు స్త్రీవి అని ముద్రించుకున్నా వారి శరీర ఆకృతి లోపల ఉన్న ఆకృతి మాత్రం మారలేదు. వారికి అవకాశం వచ్చింది, దాన్ని వాడుకున్నారు. అంటే దేవుడు సృష్టిలో మనిషిని ఎలా సృజించారో అలాగే ఉండాలి. ఎందుకు ఈ వాక్యాన్ని చెప్పడానికి ముందుకు వచ్చామంటే, మా సంఘంలో ఉన్న యవ్వనస్తులు అనేక మంది ఏమన్నారంటే, అమ్మగారు చాలామంది పాడైపోతున్నారు, మేము చూస్తున్నాం. ఒకవేళ దీని మీద మీకు వాక్యం ఉంటే దీని మీద మీరు మాట్లాడండి. ఒకవేళ దేవుడు ఎవరి హృదయాన్నైనా తట్టి వారిని మారిస్తే, వారికి అలాంటి ఆలోచన కలిగినటువంటి వారికి దేవుడు మాట్లాడితే మీ ద్వారా వారు దేవు చిత్త ప్రకారం వెళితే దేవునికి మహిమ, వారికి ఆశీర్వాదం అని అనేక దినాలు పెట్టి వారు అడగటం వలన ఈ వాక్యాన్ని చెప్పడము మొదలు పెట్టామన్నమాట. హల్లెలూయా. చూడండి, ఏ వ్యక్తి ఎలా ఉన్నారో దేవుడు సృష్టించిన అలా ఉంటప్పుడు దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తారు. కొంతమంది నపంసకులుగా పుడతారు, అయితే వారిని తప్పని నేను అంటలేదు. చూడండి, మన యొక్క సహోదరిగా పిలువబడుతున్నారు. వాక్యాన్ని దేవుడు ఆమెను ఎంతగా హెచ్చించారు. అంజలి గారిని దేశాలు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. ప్రతిసారి ఆమె చెప్తుంది వెళ్ళినప్పుడల్లా ఏమని, దేవుడు నన్ను ఇట్టి రీతిగా వాడుకుంటున్నారు, ఎంత మహిమలోనికి నన్ను నడిపించారు అని ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ సాక్ష్యాన్ని చెప్తారు. ఎందుకంటే దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నీవు ఏ స్థాయిలో ఉన్నా దేవుడు లేవనెత్తాలనుకుంటే లేవనెత్తారు. ఎప్పుడు నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు. ఆమె ఎదుర్కోలేదా? ఎన్ని మాటలు ఎదుర్కొని ఉంటుంది, ఎన్ని ఆటుపోట్లు వచ్చి ఉంటాయి. ఈరోజు అంతగా ఆశీర్వదించబడి మణిపూర్కి ఎంత సహాయం చేసి ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటే దాని వెనకతలు ఎన్ని శ్రమలు లేకపోతే అంత ఆశీర్వాదం రాదు. దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరికి తెలిసే విషయం.
వాటన్నిటినీ ధైర్యంతో ఎదుర్కొని నిలబడ్డారు కనుకనే ఇప్పుడు ఆమెని దేవుడు లేవనెత్తి అనేకులకి ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నారు. ప్రియా దేవుని బిడ్డ, నీ అవయవాలు బాగలేవనో, నీ ఏదో బాగలేదనో, నేను ఎలా అయిపోతాను అలా అయిపోతాను అలాంటి ఆలోచనలు ఆలోచించకూడదు. అది దేవునికి విరుద్ధము. ఇంకోటి వచ్చేసింది, ఆ మధ్యలో ఎన్టీవీలో చూపించారు ఈ మధ్య కాలంలోనే. ఏంటి, గర్భాన్ని మోయకుండానే మిషన్ల ద్వారా పిల్లలు కనడం. చూడండి, దేవునికి ఎందుకో ఆ విషయం అంత కోపం వచ్చింది అంటే మనిషి జ్ఞానం అతికిమించిపోతుంది. తల్లట ఇక్కడ ఉండి అన్నీ ఆ బిడ్డ ఎలా ఎదుగుతుందో గర్భంలో, అంటే ఆ యొక్క బాక్స్లో ఎలా ఉంటుందో ఎలా ఎదుగుతుందో అవన్నీ చూడొచ్చంట. ఒక మాతృత్వం అనేది దేవుడిచ్చిన గొప్ప వరము. అది ఆ వరాన్ని, దేవుడిచ్చిన వరాన్ని మనిషి యొక్క ఫలించి, ఆదాము అవ్వలకి ఏమన్నారంటే దేవుడు మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నింపండి అన్నారు ఆయన. అంటే వారిని ఫలించమన్నారు. అది ఆ భౌతికమైన ఫలం. ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహమైన తర్వాత వారు ఫలించారు. కానీ ఇప్పుడు ఈ జ్ఞానం ఎక్కువైన కొలది ఈ అధిక జ్ఞానం వలన దేవునికే విరుద్ధంగా మారిపోతూ ఉన్నారు. చూడండి, ఆ యొక్క నిమ్రోదు ఏమనుకుంటాడు, నోవాహు గారు వాళ్ళ పిల్లలకి చెప్పారు ఏమని, వరదలు వచ్చాయి, అదే భూమి దేవుడు కోపం వచ్చేసింది భూమి అంతటి మీదకి, 40 దినాలు ప్రచండమైన వర్షం కురిచింది, అలాంటప్పుడు నువ్వు ఓడను తయారు చేయమన్నారు, నేను చేశాను, మనం సురక్షితంగా ఉన్నామన్న పిల్లలకి తెలుసు, వాళ్ళకన్నా పిల్లలకి అలాగలాగలాగా మాట చెప్తూ ఉన్నప్పుడు, ఆ సంతాన ఉత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు, అది విస్తరిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లలకి చెప్పేటప్పటికి నిమ్రోదు దగ్గరికి వచ్చేటప్పటికి నిమ్రోదు ఏమనుకోవాలి, వాడు సాతానికి సాదృశ్యం, అది వేరు. అయ్యో దేవుడు అంత గొప్పవాడు, ఆ దినాన్ని ఎవరు నశించకూడదని ఆయన ఓడను తయారు చేయమంటే ప్రజలు ఎవరు కూడా ఓడలోనికి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మేము అలా ఉండకూడదు, దేవునికి విధేయతగా మేము జీవించాలి అని అనుకోవాలి. కానీ వారు అలాగనుకోలేదు. మరలా వర్షం వస్తే మేము ఆకాశాన్ని అంటే గోపురాన్ని కడతాము, మళ్ళా దేవుడు వర్షాన్ని కానీ కుమ్మరిస్తే మేము ఆ గోపురంలోనికి వెళ్ళిపోతాం, దేవునికి దగ్గరగా వెళ్ళిపోతాం, ఆ వరదల నుంచి అంటే ఆ ప్రచండ వర్షాల నుంచి మేము తప్పించుకుంటామని వాళ్ళు దేవునికి విరోధంగా ఆ యొక్క బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు దేవుడు దాన్ని తారుమారు చేసేసాడు, కట్టనివ్వలేదు. ఎందుకంటే దేవునికి విరోధంగా ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఆలోచన ఉన్నా, సృష్టికి విరోధంగా దేవుడు సృష్టిలో ఏదైతే పెట్టారో దానికి తగినట్లుగా నడిస్తే అది వృద్ధి చెందుతుంది. దానికి విరోధంగా వెళితే అది వృద్ధిలోనికి రాదు, అది దేవుని కోపాన్ని తీసుకొస్తుంది. అప్పుడే భాషలన్నీ కూడా తారుమారైపోయాయి. అంటే ఎందుకు మనం ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని ప్రజలాగా. దేవుడు నిన్ను ఎలా సృజిస్తే అలాగే నువ్వు ఉండు, అలాగే ఉండు. మనుషులు ఏమైనా అంటే అననివ్వండి, పర్వాలేదు. వారు మనల్ని ఒక మాట నిజమే మన హృదయం ఎంతో గాయమైపోద్ది ఎవరైనా మనల్ని అంటే. సేవలోకి రాకముందు ఏదైనా ఎవరికైనా దేవుడి యొక్క దర్శనం కానీ, కళ కానీ, లేకపోతే ఒక ప్రవచనాన్ని కానీ బయలుపరిస్తే చెబితే ఎంత హేళన చేసేవారు, వేలు పెట్టి చూపించి ఎక్కిరించేవారు. వాళ్ళు ఎక్కిరిస్తున్న విధానం, వారి హృదయ ఆలోచనలు దేవుడు తెలియచేసేవారు. అంటే నేను గొప్ప విషయానికి చెప్పటం లేదు, పడుతున్న ఆ దినాన నేను పడ్డ వేదనను చెప్తున్నాను. అది చాలా మనిషిని కృంగితంలోనికి తీసుకువెళ్ళిపోతారు, అవమానంలోనికి వెళ్ళిపోతారు. స్వార్థ పరిచర్యలో నిలబడి సాక్ష్యం చెప్తూ ఉంటే హేళన చేస్తూ ఉండేవారు, అవమానపరుస్తూ ఉండేవారు. ప్రభువా నన్ను బట్టి కాదు నాయన, నేను నిన్ను బట్టి వచ్చాను ప్రభు అని దేవునికి నా హృదయాన్ని దేవుని దగ్గర పెట్టుకునేదాన్ని. ఇది నా దేవుడు ఇలా వాక్యం చెప్పడానికి ఆయన ద్వారాన్ని తెరిచారు. హల్లెలూయా అంటారు అనేవాళ్ళు, ఎంత విధానమైనా అంటారు. ఆ మాటలు బట్టి మనం కృంగిపోయి వెనకడుగు వేసి మనం ఏదో అయిపోవాలని చేయకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో అనేకమైన విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ దేవుని బిడ్డలమైన మనము, దేవుడు ఇప్పుడు అంజలి గారిని అలా సృజించారు అంటే దేవుడు ఆయనకి తెలియదా ఎలా సృజించారు? అలా సృజిస్తేనే ఆవిడ ఈ విధంగా వాడబడుతుందేమో. ఎక్కడున్న దైవ సేవకులు కాదు, మనకు ముందు మన కళ్ళు ముందున్న మన సేవకులే మనం గుర్తించాలి. ఇప్పుడు ఆవిడ అన్ని విధాలా వాడబడతా ఉన్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా అలాంటి తన సహోదరులు ఎంతోమందిని ప్రభువులోనికి నడిపించారు, స్ఫూర్తిగా నిలబడ్డారు. అంటే దేవునికి తెలుసు నువ్వు భవిష్యత్తు కాలంలో ఏ విధంగా ఉంటావు. అందుకే నీ సృష్టి దేవుడు నిన్ను సృజించినప్పుడు నీ తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఆయనకు తెలుసు నిన్ను ఆ విధంగా సృజించుంటాడు. కానీ వేరే ఆలోచనలు కలిగి ఉండకు ప్రియ సహోదరి సహోదరుడా.
దేవుడు నిన్ను ఎలా సృజించాడో అలాగే వెళ్ళు. దేవుడు నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు. నేను ఒక్కడిని నేను ఏం చేయగలను, నాలో ఏముంది అని అనుకుంటే నువ్వు ఒక్కడివి కాదు, ఒక్కరిదానివి కాదు. నిన్ను సృజించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీతో సావాసం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆయన నీ చేయి పట్టి నిన్ను నడిపించడానికి ఆయన నిలుచుని ఉన్నారు. కానీ నీవే అవకాశం ఇవ్వటం లేదు. ఎవరో ఏదో అన్నారని ఆ పరిస్థితులు చూసుకుంటూ, నీకున్న పరిస్థితులు చూసుకుంటూ నువ్వు కృంగిపోతూ దినదినం వెనకడికి వేసేస్తా ఉన్నావు. కానీ నువ్వు ధైర్యం తెచ్చుకుని ఒక అడుగు ముందుకు వేయి, దేవుడు నీ చేయి పట్టి ఆయన నిన్ను నడిపిస్తారు. కనుక కృత్రిమము అనేది దేవునికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. కనుక కృత్రిమము ఏది ఉన్నా అంటే లోక విషయంలో, ఇప్పుడు ఇందాక మనం విన్నాం కదండి, లోకంలో మనిషికి ఉపయోగపడేది ఏదైనా దైవ చిత్తం, దేవునికి ఇష్టం అది. ఎందుకంటే దాని ద్వారా మనిషి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, ప్రభునామానికి మహిమపరుస్తూ ఉన్నాడు. కనుక దాని వల్ల లేదు. కానీ ఇలా దేవునికి విరోధమైన పనులు ఏం చేసినా చూడండి, గర్భం దాల్చకుండానే బిడ్డని కనేవచ్చంట. ఇంకా సృష్టిలో దేవుడు మీరు అదే ఆదాము అవ్వలను మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నింపండి అన్న మాటకి అర్థం ఏముంటుంది? కనుక అలాంటివి దేవునికి వ్యతిరేకం. నువ్వు దేవుడిని అడుగు నీ జీవిత విధానాన్ని మార్చమని. ఖచ్చితంగా దేవుడు నిన్ను మారుస్తాడు, నిన్ను నిలబెడతాడు, నీ జీవిత విధానాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు ఉన్నది నీ జీవితం కాదు, ఆయన భవిష్యత్తు కాలంలో నిన్ను ఇరిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఏ విధంగా నిలబెట్టాలో, నువ్వు భవిష్యత్తులో ఏ విధంగా నిలబడతావో ఆయనకి తెలుసు. అందుకే ఈ యొక్క శ్రమలు అనేవి, ఈ యొక్క నిందలు అనేవి నీ మీదకి వస్తూ ఉన్నాయి. వాటిని తట్టుకొని నువ్వు నిలబడు, గొప్ప జయ జీవితాన్ని నువ్వు చూస్తావు. నువ్వు జయం పొందుకుంటావు. ముందడుగు వేయి, నువ్వు నిలబడు దేవుని కొరకు. ఒక్క అడుగు వేయి, ఆయన నీకు సహాయం చేస్తారు. దేవుని మీద ఆనుకో. ప్రతి పరిస్థితిలోనూ దేవుని వైపు చూడు. యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందినప్పుడు శిలువలో ఉంటూ తండ్రికి ప్రార్థన చేశాడు, ఏలి ఏలి లామా శబక్తాని అని. నా దేవా నన్ను ఎందుకు చేయబెడతావు? ఆయన మనకి మాదిరికరంగా చూపిస్తూ ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకు, నా ప్రార్థన చేయి. తండ్రికి ఆయన అంటే నరుడిగా అక్కడ ఉన్నారు, ఇంకా ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు. ఇంకా దేవుని చిత్తాన్ని ఆయన సంపూర్ణంగా ఇంకా శిలువలో ఉన్నారు. ఇంకా 3 మాటలు ఉన్నాయి, దాని తర్వాత 4వ మాట అది. ఆ మాటలు సంపూర్ణం చేసిన తర్వాత ఆయన సంపూర్ణంగా దేవుడిగా మారతాడు. అప్పటికి నరవతారిగా ఉన్నారు ఆయన. అంటే మనిషికి మాదిరికరంగా శిలువలో ఉంటూ ఆయన ప్రజలకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు తండ్రి చేయి విడిచాడు కనుక ఆ శ్రమలు, ఆ బాధలు ఆయన తట్టుకోలేకపోతా ఉన్నారు. అప్పుడు ఎందుకు అని దూషించి అవమానపరచలేదు, కానీ తండ్రికే ప్రార్థన చేశారు. అలాగే శ్రమలు నీ మీదకి వచ్చే కొలది నీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకో, దేవుని వైపు చూడు. అప్పుడు దేవుడు నా కుమారుడా నా కుమార్తెని నీకు చెయ్యిని అందించి నేను లేవనెత్తి ఆయన నిన్ను ముందు నడిపిస్తాడు. ఒకానొక దినం వస్తుంది, నువ్వు హెచ్చింపబడతావు, నువ్వు దీవింపబడతావు, ఆశీర్వాదకరంగా మారుతావు. అప్పుడు నీ నిందించేవారు, అవమానపరిచేవారికి వారు అన్న మాటలు వారికి గుర్తొచ్చి వారు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతారు. చాలు, అది ఇంకెప్పుడు మరొక వ్యక్తికి వారు అలాగ అనరు. అది చాలు ఆ జీవితానికి. నిన్ను బట్టి, నీ సహనాన్ని బట్టి మరొక వ్యక్తిని అనకుండా వారు మార్చుకున్నారు వారి మనసును అంటే అది నీ వలనే కదా. ఆ మనసు మారినప్పుడు వారికి ఆ మారు మనసు వారికి కలిగిన విధానాన్ని బట్టి, నీటిని బట్టి వారికి అది కలిగింది కనుక దేవుడు ఇంకా నేను హెచ్చిస్తారు, దీవిస్తారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కృత్రిమము అంటే దేవునికి ఎందుకు ఇష్టం లేదు అని నేను అడిగినప్పుడు అప్పట్లోనే దేవుడు నాకు ఈ విషయాన్ని తెలియచేసింది అందరికీ చెప్పాను. ఇప్పుడు నీకు కూడా చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరిని ఉద్దేశించో ఎవరిని బాధ పెట్టాలన్నది కాదు. దేవునికి ఇష్టం లేని పని మనం ఎట్టి పరిస్థితిలోనూ కూడా చేయకూడదు. కనుక ఒకవేళ నీలో అలాంటిది ఉంటే దాన్ని పారదోలుకుని దేవుని దృష్టికి, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించు, దేవుని దృష్టికి అనుకూలంగా నువ్వు జీవించు. దేవుడిని అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదిస్తారు. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి ప్రభా. కృత్రిమం అనేది మనిషి హృదయంలోంచి పుడుతుందని, అది మీకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అది పాపంతో, శాపంతో, జారత్వంతో, నాయన వ్యభిచారంతో, నరహత్యతో సమానమని దేవా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి నాయన, ఎవరిలోనైనా కృత్రిమం ఉంటే
వారిలోంచి ఆ కృత్రిమము కల్పితాలు నాయన తొలగించి నాయన వారిని సజీవులుగా జీవవాక్కును పట్టుకొని ప్రభువా సజీవుడైన దేవుని కొరకు వారు నిలబడేలాగున సహాయము దయచేసి వారి జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్